సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ మార్కెట్స్ వచ్చి చాలా ఆశ్చర్యకరంగా 500 పాయింట్లు డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ ఇప్పుడు పాజిటివ్గా క్లోజ్ అవటం. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 27 పాయింట్స్ లాస్ట్లో క్లోజ్ అయింది, 22,773. యాక్చువల్గా ఓపెనింగ్ అయినప్పుడు ఇది లో వచ్చి 22,270 దగ్గరకు వచ్చింది. దాదాపు అక్కడి నుంచి నిన్న క్లోజింగ్ రేట్తో చూసుకుంటే 520 పాయింట్లు మైనస్. అక్కడి నుంచి మార్కెట్స్ ఏమైందంటే ఒక్కసారి డ్రాస్టిక్గా రికవరీ వచ్చింది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 73,319 దగ్గర క్లోజ్ అయింది, 200 పాయింట్స్ ప్లస్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న క్లోజింగ్ 51,784 అయితే ఇప్పుడు 100 పాయింట్స్ ప్లస్లో 51,548 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవాళ ఓపెనింగ్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లో వచ్చి 50,100 దాకా లో వచ్చి ఆల్మోస్ట్ 1,900 పాయింట్స్ రికవరీ వచ్చింది. ఇది ఏంటంటే బేసిక్గా మేజర్గా 50,000 దగ్గర సపోర్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే 22,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకోవటం జరుగుతుంది మార్కెట్స్. ఇవాళ ఏవి టాప్ నిఫ్టీ 50 కంపెనీస్లో లీడింగ్ ఏమున్నాయని చూస్తే టెక్ మహీంద్ర ఇవాళ టాప్ లీడర్ 2.3% పెరిగింది. అలాగే హెచ్సిఎల్ టెక్ 2.3%, అలాగే టాటా కన్సోర్టియం 1.7%, టీసీఎస్ 1.8%. సో ఆల్ ఐటీ కంపెనీస్ పెరిగాయి. ఎందుకంటే ఈ ఒరాకిల్ ఎంప్లాయీస్ని తొలగించడం అనేది ఏఐ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే పాయింట్ మీద ఏమవుతుందంటే ఇక్కడ అందరు కూడా కంపెనీస్ అన్నీ కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నారు, కంపెనీ ఎంప్లాయీస్ రీస్ట్రక్చర్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. దాంతో అన్ని ఐటీ కంపెనీస్ బాగా పెరిగాయి. అలాగే వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% పెరిగింది. కోటక్ బ్యాంకింగ్ సెక్టర్ బాగా వచ్చింది. తర్వాత ఇవాళ టాప్ లూజర్స్ తీసుకుంటే ఏషియన్ పెయింట్ 2.3% ఫాల్ ఉంది. అలాగే ఏషియర్ మోటార్ 2%, ఎటర్నల్ 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1%, అలాగే హీరో మోటార్ 1.8%, బజాజ్ ఆటో 1.8% అలా ఫాల్ అయినాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇవాళ విపరీతమైన మూమెంట్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 5% పెరిగి $105 దాకా బ్యారెల్ వెళ్ళింది. సో ఫస్ట్ టైం $100 దాటుతుంది. అంతకుముందు $90 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100కి వెళ్ళింది. సో ఇది ఒక రకంగా నెగిటివ్గా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దాని ఎఫెక్ట్ అంతర్జాతీయంగా అలాగే ఇండియా పరంగా చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఈ హార్మోజ్ జలసంధి దిగ్బంధనం ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. సో వార్ ఎక్కడ తగ్గట్లేదు, మళ్ళీ యూఏఈ కూడా యాడ్ అవుతుంది. సో ఇది అంతా చూసుకుంటే మనకి మళ్ళీ ఆల్మోస్ట్ 1 అవర్ 1 మంత్ అయిపోయింది మార్కెట్స్ ఓపెనింగ్ అయ్యి. వార్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయినా కానీ ఇంకెక్కడ కూడా పురోగతి కనిపించట్లేదు. దాని యొక్క పర్యవసానం ఇంకా మార్కెట్స్ మీద చాలా ఉంది. అలాగే వాళ్ళు మనం గోల్డ్ సిల్వర్ చూసుకుంటే గోల్డ్ వచ్చి 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ వచ్చి 2,32,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ రెండు కూడా గోల్డ్ ఇవాళ తగ్గాయి. దాదాపు 5,000 రూపాయలు గోల్డ్ తగ్గింది. అలాగే 14,000 రూపీస్ సిల్వర్ తగ్గింది. సో ఇక్కడ మనం రూపీ చూసుకుంటే మొన్నటిదాకా 95 దగ్గర ఉన్న రూపీ ఇవాళ 1.3%, 1 రూపీ 3% పెరిగింది. అంటే డాలర్ తగ్గి రూపీ పెరిగింది. అంటే 93.7% ఎప్రిషియేట్ అయ్యింది. ప్రజెంట్ రూపీ వాల్యూ వచ్చి 93.7 ఉంది. ఇది కొంచెం మంచి పరిణామం. రూపీ స్ట్రాంగ్ అవటం, డాలర్తో కంపేర్ చేస్తే రూపీ స్ట్రాంగ్ అవటం అనేది మంచి పరిణామం. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు కంపెనీస్లో ఇప్పుడు ఆల్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఐషర్ మోటార్ కానీ, అలాగే మారుతి కానీ, M&M కానీ, ఎస్కార్ట్స్ కానీ, హీరో మోటార్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ ఆల్ కంపెనీస్ మంచి సేల్స్ లాస్ట్ మంత్ మంచి సేల్స్ నమోదు చేశాయని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బై అండ్ డిప్స్ లాగా ఈ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా రికవర్ అయినాయి. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ తీసుకుంటే ఇది 2,340 దాకా రికవర్ అయింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు దాదాపు 720, 730
దాకా వచ్చింది. అది ఇప్పుడు 750 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 1000 నుంచి చూస్తే 250 పాయింట్స్ బాగా ఫాల్ అయింది. అది ఇక్కడ మేజర్‌గా సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1215 ఆ రేంజ్ దగ్గర ప్రెజెంట్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ 1200 దగ్గర ఉంది. ఏయూ బ్యాంక్ వచ్చి 870 దగ్గర ఉంది. ఎస్బీఐ మేజర్‌గా ఇది 1020 దగ్గర బాంచే సపోర్ట్‌లో ఉంది. సో, బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ స్టాక్స్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ 820, బజాజ్ ఫిన్సర్వ్ 1600, అలాగే చోళమండలం ఫైనాన్స్ 1350, శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి 870, ఇలా ఈ 5 ముత్తూట్ ఫైనాన్స్ వచ్చి 3200 బాగా కరెక్షన్ అయ్యి ఇవి బాగా కరెక్షన్ అయ్యి. అలాగే హాస్పిటల్ స్టాక్స్ తీసుకుంటే అపోలో హాస్పిటల్ 7300, అలాగే ఫార్మా స్టాక్స్ తీసుకుంటే రెడ్డీస్ వచ్చి 1200, గ్లెన్మార్క్ 2100, సన్ ఫార్మా 1700, ఇలా లూపిన్ వచ్చి 2270, ఇలా బాగా తగ్గి ఉన్నాయి. సో, అన్ని డిఫెన్స్ స్టాక్స్ కానీ, అలాగే ఈ యొక్క ఫార్మా సెక్టర్, డిఫెన్స్ సెక్టర్ ఇవన్నీ కూడా మంచి బాటమ్ అవుట్ అవుతున్నాయి. అంటే అక్కడి నుంచి పెరుగుతున్నాయి. అలాగే ఐటీ సెక్టర్ బాగా మనకి మంచి రైజింగ్ కనపడుతుంది ఐటీలో. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అలాగే ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ వోల్టాస్ కానీ, తర్వాత మెయిన్ హ్యావెల్స్, వోల్టాస్ ఇవన్నీ కూడా డౌన్ సైడ్ నుంచి రికవరీ కనపడుతున్నాయి. సో, ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ టాప్ 200 స్టాక్స్ ఈ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రివర్సల్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ కనుక రివర్స్ అయితే ఇవన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో, మేజర్గా ఐటీ స్టాక్స్ అయితే ఇవాళ బాగా వచ్చాయి. సో, రేపు ఎలా ఉంటుంది మార్కెట్? మండే రేపెటు సెలవు మనకి. అలాగే మండే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుందని చూస్తే ఈ 3 రోజుల హాలిడేస్ మనకు ఉన్నాయి కాబట్టి 3 రోజులు ఏదన్నా యుద్ధం కనుక మీటింగ్స్ జరిగి ఒకవేళ పాజిటివ్ అవుట్కమ్ కనుక వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ 23,200 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఇవాళ వచ్చినట్టు 22,700, 500 పాయింట్స్ డౌన్ అయ్యి 22,200 వరకు వచ్చే ఛాన్సెస్ డౌన్ సైడ్ ఉన్నాయి. సో, డౌన్ సైడ్ తక్కువ, అప్ సైడ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.